గైస్ ఇప్పుడే ఇంట్లోకించి బయటికి వెళ్ళిన మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడికి పోదామని చెప్పేసి చలి మాత్రం దారుణంగా ఉంది. ఇది చూస్తున్నారు కదా, ఇది మా ఇంటి దగ్గర ఉన్న పెంజులారలే స్టేషన్, పెంజులారలే. ఇప్పుడు మనం ఎక్కబోయే ట్రైన్ S41 రింగ్. ఇది ఇప్పుడు కాసేపట్లో వస్తుంది, కనిపిస్తుంది అనుకుంటా. ట్రైన్ కూడా వచ్చేసింది. సరే ఒకసారి మీకు అర్థమవుతుంది ఇప్పుడు ట్రైన్ చూస్తే ఎట్లా ఎక్కాలి ఏంటిది, ఏ రింగ్ ఎక్కడ పోతుందని. ఈ S41 రింగ్ అనేది సిటీ మొత్తం తిరుగుతుంది అనమాట. ఒక రౌండ్ మొత్తం ఉంటుంది, జస్ట్ ఇది తిరుగుతూనే ఉంటుంది వన్ డైరెక్షన్లో. అదే పక్కన చూసుకుంటే S42 అని ఉంటుంది, ఇది యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుంది. ఇది మావాడు. ఇట్లా సౌండ్ వచ్చి డోర్లు ఓపెన్ అవుతాయి, మనం లోపలికి వెళ్ళిపోవాలి. మళ్ళీ క్లోజ్ అయిపోతాయి ఇంకా. డన్. నడకల్లో నడక నీ హంస నడక ధర్మం పూజూతే నిలవలన మనసు. నడకల్లో నడక నీ హంస నడక ధర్మం పూజూతే. Greifswalder Straße. సో మన నెక్స్ట్ స్టాప్ గ్రైఫ్స్వాల్డర్ స్ట్రాసే అని చెప్తుంది. దాని తర్వాత లాన్సెట్ బర్గర్ అది. సో ఇట్లా అనౌన్స్మెంట్స్ వస్తుంటాయి, అవి కూడా చూసుకోవాలి. ఆస్టిక్ లింక్స్ అంటది, అంటే ఎగ్జిట్ టు ద లెఫ్ట్ అని చెప్పి. కొన్ని ట్రైన్స్లలో మనకి ఎగ్జిట్ లెఫ్ట్ అని చెప్పేసి అనౌన్స్మెంట్స్ ఇంగ్లీష్లో ఇస్తుంది, కొన్ని స్టేషన్స్లలో ఇయ్యదు. సో మనం అది ఒకటి గమనించుకోవాలి, ఏ స్టేషన్లో ఇస్తుంది ఏ స్టేషన్లో ఇయ్యదు అని చెప్పి. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే చూసి చూడంగానే నచ్చేసావే. జనాలు ఇక్కడ ఎవ్వరిని పట్టించుకోరు. అదే ఇండియాలో నేను ఈ వ్లాగ్స్ తీస్తుంటే మాత్రం నన్ను చాలా అజీబ్గా చూసేటోళ్ళు. ఇక్కడ మాత్రం ఎవ్వరిని పట్టించుకోరు. ఏదో కొంచెం అజీబ్ అనిపిస్తే మాత్రం చూస్తారు, అది మనం చూడొద్దే నన్ను చూడొద్దే చురకత్తిల కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు. మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళి ఇప్పుడు ఏ స్టాప్లో ఉందో కూడా తెలియదు, మా వాడిని అడిగి తెలుసుకున్నాం ఇప్పుడు పోయి. మనమే ఏ స్టాప్లో దిగాలి మనం? వస్క్రోస్లోనేనా? అక్కడ నుంచి ఓకే. కూర్చోమంటావా? ఓకే గైస్, ఇప్పుడు ట్రైన్ దిగిన తర్వాత చూపిస్తా ఎట్లుంటుంది అనేది. ప్రతి ట్రైన్లో ఇట్లా లాస్ట్కి ఒక కంపార్ట్మెంట్ మాత్రం సైకిల్ పెట్టుకోవడానికి ఉంటుంది. ఇక్కడ చూస్తారు కదా, ఈడ కూర్చునే సీట్లు మాత్రం ఓన్లీ సైకిల్ పెట్టుకోవడానికి. సో సైకిల్ నిల్చోబెట్టుకొని ఆ సీట్స్లలో కూర్చుంటారు. మనం కూడా కూర్చోవచ్చు, ఏం కాదు, సైకిల్ లేనప్పుడు అంతే. ఒకవేళ సైకిల్ ఎవరైనా తీసుకొచ్చారంటే మనం ఆల్రెడీ కూర్చున్నా సరే లేవాలన్నమాట. అది జస్ట్ చిన్న రెస్పెక్ట్ కోసము. Übergang zu den S-Bahn-Linien 3, 5, 7, 75 zum ఒక ముక్క Regionalverkehr. అర్థమైతే లేదు, ఏదో చెప్తుంది అనౌన్స్మెంట్ అయితే. నెంబర్లు చెప్పింది కొన్ని. Aufstieg links. ఆస్టిక్ లింక్స్ అంటే ఇందాక చెప్పినట్టు ఎగ్జిట్ టు ద లెఫ్ట్ అనమాట. బయట లైఫ్ కనిపిస్తుంది అనుకుంటున్నా. సో ఇది ఓట్స్క్రో స్టేషన్. ఎప్పుడు జనాలు ఉంటారు, రాత్రి పొద్దున ఏ తేడా ఉండదు, ఎప్పుడు ఎవరో ఒకరు ఉంటారు ఇక్కడ. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో దిగినాము, మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్కి పోయి మళ్ళీ ఎక్కాలి. వీళ్ళు పోలీసు వాళ్ళు మంచిగా ముచ్చట పెట్టుకుంటుంటారు, 4, 5, 10 మంది ఒక దగ్గర ఉంటారు. కానీ మన ప్రాబ్లం వచ్చిందంటే మాత్రం దెబ్బ కొరుకుతారు.
ఏడ ప్రాబ్లం ఉన్నా సరే ఇన్స్టెంట్గా వెళ్ళిపోతారు మెల్లగా. ఆ ఈవెంట్ అంతా అయిపోయి లాస్ట్కి వస్తారు చూడు, అట్లా మన ఇండియాలోకి అయితే రారు. ఇది కింద ఇప్పుడు మనం ఎక్కాల్సింది బర్లిన్ ఓట్స్క్రూ స్టేషన్. బ్రో ఇప్పుడు ఎక్కడికి మనం S5 1 minute ఉంది. చలో మనం ఎక్కే ట్రైన్ వచ్చింది. ఇక ఎక్కుతూనే ఉండాలి దిగుతూనే ఉండాల్సి వస్తుంది. జర్మనీకి వచ్చినామంటే తప్పదు ఇక, కానీ టైంకి వస్తాయి. ఒక్కటి ఏంటంటే టైంకి వస్తాయి అంతే, అదొక్కటి మంచి విషయం. బ్యాడ్ థింగ్ ఏంటంటే ఉట్టుగానే రిపేర్స్ అవుతుంటాయి ట్రైన్లో. ఆ ప్లాట్ఫామ్ నుంచి ఈ ప్లాట్ఫామ్కి, ఈ ప్లాట్ఫామ్ నుంచి ఆ ప్లాట్ఫామ్కి షిఫ్ట్ చేస్తుంటారు, ట్రాక్స్ చేంజ్ చేస్తుంటారు. ఇక్కడ వచ్చేది అక్కడ వస్తుంది, అక్కడ వచ్చేది ఇక్కడ వస్తుంది, అది ఏందో అర్థం కాదు. మీరు ఏ ట్రైన్ ఎక్కినా సరే ఇగో ఇట్లా ఒక మ్యాప్ ఉంటుంది, ఇట్లా చూసుకోవచ్చు. మీ మొబైల్ డేటా అయిపోయినా లేకపోతే మీకు లొకేషన్స్ తెలియకపోయినా ఇలా ప్రతి ఒక్కటి అర్థమవుతుంది మీకు. సో సింపుల్. బర్లిన్ మొత్తం ఇక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, ఆరెంజ్ అండ్ డార్క్ ఆరెంజ్, ఒకటి డార్క్ బ్రౌన్ ఉంది కదా. సో ఇవి మాత్రమే రింగ్స్. ఇందాక మనం ఎక్కింది S41 S42 రింగ్స్ ఉన్నాయి కదా, అవి రౌండ్ మొత్తం తిరుగుతాయి అన్నమాట. ముసలి తాత ముడత ముఖం. చలో ఇక దిగి మావా ఎక్ పెగలా, అరే మావా ఎక్ పెగలా. ఈడ ఆకుపచ్చ కలర్ చాలా ఎక్కువ దొరుకుతుంది. ఇక అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది నేను చెప్పిన అనేది. ఏం జనాలు ఉంటారు. మావా ఎక్ పెగలా, అరే మావా. ఈ స్టేషన్ ఎప్పుడు ఇంతే, ఇది గుర్తుపెట్టుకోరు. మీరు ఒకవేళ బర్లిన్కి వచ్చి ఉంటే మాత్రం వాజో స్ట్రాస దగ్గరికి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, జనాలు ఎప్పుడు ఉంటారు ఇక్కడ. సో గాయస్, ఇది U-Bahn. ఇది మళ్ళీ వేరే రకమైన ట్రైన్, అండర్ గ్రౌండ్ నుంచి వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఒక చూపుకే పడిపోయా, ఒక నవ్వుకే పడిపోయా. కనిపిస్తుంది కదా క్రుమ్మే లంక్ అని చెప్పి, పేరు కూడా సరిగ్గా వాళ్ళకి వస్తలేదు, అట్లుంటుంది. సో ఈ ట్రైన్ ఈయన్నే చెప్తుందా ఇంగ్లీష్లో కూడా. ఇంకేం మా వాడు ఇంకా లాస్ట్లో తీసుకుపోయి ఎక్కిపిస్తుండ్రు. లోపలికి ఎంచి పోదాం పట్టు. సరే పక్క వేరే బోగిలు వచ్చిండు. ఏంట్రా సూపు, భయపడి చూసావా భయపెడదామని చూసావా? నేను కామన్ గానే చూశాను, నువ్వే కంగారు పడ్డావు.